లాస్ట్ షాట్లో డ్రెస్కి బ్యాక్ సైడ్ వేసుకుని డోరీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ విధంగా ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ పెద్ద నీడిల్స్ ఉంటాయి కదా, దానికి 4 వరుసలు దారం ఎక్కించుకొని చివరిలో నాటు వేసుకున్న తర్వాత 2-3 టాకాలు వేసుకొని స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఈ విధంగా మనం కరెక్ట్ సైడ్కి అనేది టర్న్ చేసుకోవాలి. మనం ఇలా లోపల సైడ్ నుంచి నీడిల్ అనేది మొత్తాన్ని ఈ విధంగా తీసుకున్నామంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ అవుతుంది. మనం ఇలా పొడవుగా ఉండే నీడిల్స్ని యూజ్ చేస్తేనే ఇలా థ్రెడ్ అనేది నీట్గా సన్నగా వస్తుంది. అలా కాకుండా బ్లౌజెస్కి హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ నీడిల్స్ని యూజ్ చేయకుండా ఇలా పొడవుగా ఉండే నీడిల్స్ని యూజ్ చేస్తేనే మనకి ఈ థ్రెడ్ని తీయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. డోరీ మొత్తాన్ని ఇలా టర్న్ చేసుకున్న తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, చాలా సన్నగా వచ్చింది. వీటికి హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ షాట్లో అప్లోడ్ చేస్తాను.